యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంటుంది. నా కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తారు అని అనుకోలేదు. కానీ చూడటమే కాకుండా 5,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అది కూడా నేను అడగకుండా. థ్యాంక్ యూ. ట్రావెలింగ్, షాపింగ్, బుక్స్ చదవటం, మ్యూజిక్ వినటం, మూవీస్ చూడటం, డాన్సింగ్, ఇట్లా చాలా హాబీస్ ఉన్నాయి నాకు. కానీ అన్నిటిలోకి మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన వాళ్ళకి వండి పెట్టడం అంటే కూడా చాలా ఇష్టం. బయట బ్యాక్ యార్డ్లో మట్టిలో పనిచేస్తుంటే నాకు అసలు టైమే తెలీదు. పాండమిక్ అప్పుడు కొంచెం డిప్రెసివ్ ఫేస్లోకి వెళ్ళాను. అప్పుడు గార్డెనింగ్ ఎక్కువ చేయటం మొదలుపెట్టాను అండ్ నాకు చాలా హెల్ప్ అయింది మెంటల్ హెల్త్కి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు గార్డెన్లో కాసేపు తిరిగితే నా మూడ్ ఇన్స్టెంట్గా హ్యాపీ అయిపోతుంది. సమ్మర్స్లో చాలా టైం మేము బ్యాక్యార్డ్లోనే స్పెండ్ చేస్తాము, నేను నా పిల్లలు. గార్డెన్లో సమ్మర్స్లో మ్యాక్సిమం పని నేనే చేసుకుంటాను, నాకు చాలా ఇష్టం ఆ పని చేసుకోవటం. సో దీంట్లో పప్పు పెట్టాను, పప్పు నానబెట్టిన పప్పు 1 కప్ పప్పు పెట్టాను. నేల సరి చేసుకోవటము, తొట్లు నింపుకోవటము, మొక్కలు కొనటము, నాటటము, వాటర్ చేయటము, ఫర్టిలైజ్ చేయటము అన్నీ నేనే చేస్తాను. అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని పిల్లలకి నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఈ ఇల్లు 4 years బ్యాక్ కొన్నాము. కొనేటప్పుడు నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఇంట్లో ఈ ఇంటి బ్యాక్ యార్డ్. మేము ఈ ఇల్లు కొన్నప్పుడు బ్యాక్ యార్డ్లో ఒక 40-50 చెట్లు ఉండేవి, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. సో ఒక 3 years నేను ఎంత ట్రై చేసినా ఆ చెట్ల నీడ వల్ల సరిగా పెరిగేవి కాదు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అక్కడికి ఎవ్రీ ఇయర్ ఎండొచ్చే చోట చూసుకొని కొద్ది కొద్దిగా గార్డెన్ స్పేస్ని ఇంక్రీజ్ చేస్తూ వచ్చాను. లాస్ట్ ఇయర్ అనుకుంటా చాలా ఎండలుండి డ్రాట్ వల్ల చెట్లు రాట్ అయిపోయి హాలో అయిపోయి పడటం మొదలుపెట్టాయి. ఇంకా తీయించేయాల్సి వచ్చింది చెట్లని. సో నేను మొక్కలు పెంచుకోవటానికి చాలా ప్లేస్ క్రియేట్ అయింది. సో ఈ ఇయర్ నాకు ఇంట్లో వాడుకోవటానికి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ పెంచడానికి ట్రై చేశాను. అండ్ కొన్ని ఎక్స్పెరిమెంటల్ వెజిటేబుల్స్, కొన్ని ఎక్స్పెరిమెంటల్ పంటలు కూడా పండించడానికి ట్రై చేశాను. అవే మీతో షేర్ చేసుకున్నాను నేను. బచ్చలి, good job Surya. కూర్చుకుందా ఇట్లా. నా వంటలు స్పెషల్గా ఏమీ ఉండవు అని నేను అనుకుంటాను. సింపుల్ రెసిపీస్ నావి. సమ్మర్లో మా బ్యాక్ యార్డ్లో పెరిగిన వెజిటేబుల్స్తో చేసిన రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇవాళటి రెసిపీ ఆకుకూర పప్పు. పాలకూర, చుక్కకూర, బచ్చలి కూర, చిన్న తోటకూర, గోంగూర, టమాటోస్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అన్నీ మా తోటలో అప్పుడే తెంపి పప్పులోకి యూజ్ చేశాను. అయితే ఈ పప్పుని కట్టెల పొయ్యి మీద చేశాను, అది స్పెషాలిటీ. ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి గోకుల్ని అడుగుతున్నాను కట్టెల పొయ్యి పెట్టి ఉండొచ్చు బ్యాక్ యార్డ్లో అని, కానీ గోకుల్ సేఫ్టీ రీజన్స్ వల్ల ఒప్పుకోలేదు. కానీ మా ఇంటికి ఇరువైపులా ఉన్న నేబర్స్ మార్ష్మెలోస్ కాల్చుకొని తినటం చూశాను వింటర్లో. అప్పుడు వాడుకోవచ్చులే కట్టెల పొయ్యి అని అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను ఇది. సో కట్టెల పొయ్యి మీద ఉండటానికి మట్టి కుండలు కూడా కావాలి అని చెప్పి అవి అండ్ దెన్ పోపు గరిట ఇవన్నీ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. అమ్మమ్మ, నానమ్మ ఇట్లా కట్టెల పొయ్యి మీద వండటం నాకు బాగా గుర్తు. నేను ఎప్పుడు వండలేదు, కానీ నాకు వండాలని చాలా కోరికగా ఉండింది. అందుకే ఇవన్నీ ఆర్డర్ చేసి ట్రై చేశాను వండటం. పెద్దగా అయింది కానీ ఆవి అవుతుంది ఫైర్ టచ్ చేస్తే. ఓకే ఓకే కమ్ లెట్స్ గో. ఇది సిరికూర, తోటకూర అని కూడా అంటారంట చాలా ప్లేసెస్లో. ఇంతే పెరుగుతుంది, ఇది ఇంతకన్నా పెద్ద పెరగట్లేదు. సో దీన్ని కూడా కొంచెం తీసుకున్నాము. చిన్నప్పటి మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ వండాను ఈ పప్పు. అసలు ఉడుకుతుందా లేదా అని డౌట్ వచ్చింది, కానీ ఉడికింది. కుక్కర్లో ఉడికించిన పప్పు పేస్ట్ లాగా అవుతుంది, కానీ దీని టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అయితే చిన్నప్పుడు మనం చూసిన కొన్ని విషయాలు, వాసనలు మన మైండ్లో కోర్ మెమరీలో ఉంటాయి. అవి ఎప్పటికీ మర్చిపోము.
కట్టెల పొయ్యి మీద పప్పు వండేటప్పుడు ఫస్ట్ పొయ్యి మీద పప్పు పెట్టేవాళ్ళు, తర్వాత అందులో ఏం వెజిటేబుల్స్ వేయాలా అని అవైలబిలిటీని బట్టి డిసైడ్ చేసేవాళ్ళు. పప్పు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వెళ్ళి కొనుక్కొని రావాలన్నా పెరట్లో తెంపాలన్నా టైం సరిపోతుంది. నేను కూడా పప్పు పొయ్యి మీద పెట్టి హార్వెస్ట్ చేయడానికి వెళ్ళి, హార్వెస్ట్ చేసిన తర్వాత పైకి వెళ్ళి అవి కడిగి కట్ చేసి పప్పు 70% ఉడికిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేశాను. ఇందులోనే కావాలి. పిండి కాదు వాడు, అది ఎన్నా పిండి కాదని చెప్పినా కదా, అది పప్పు. అది ఆన్ చేయగానే ఇది గ్లో చేస్తుంది అండ్ మంట వస్తుంది. ఆపేయచ్చు మంట స్టార్ట్ అయిన తర్వాత. పేస్ట్ ఎట్లా ఉందంటే పేస్ట్ ఎట్లా ఉంది. ఉడికింది. నైస్. ఈ స్టవ్ నేను అమెజాన్ ఇండియాలో కొన్నాను. నాకైతే నచ్చింది. గొట్టం పెట్టి ఊదేవాళ్ళు కదా మంట రావటానికి, అట్లా మనం గొట్టం పెట్టి ఊదాల్సిన పని లేదు. దీనికి ఒక బటన్ ఉంది, దాన్ని తిప్పితే అదే ఊదుతుంది అండ్ అది మంట పోయినప్పుడల్లా అది ఆన్ చేస్తే మంట వస్తుంది. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు, మళ్ళీ ఈజీగా క్లీన్ చేసేసి అదే డబ్బాలో పెట్టవచ్చు. సో కన్వీనియంట్గా ఉంది. ఊర్లలో నాకు గుర్తున్నంతలో సెమీ ఓపెన్ కిచెన్స్ ఉంటాయి. కట్టెల పొయ్యి వాడేటప్పుడు పొగ బయటికి వెళ్ళటానికి కానీ ఇన్ జనరల్. అండ్ పొద్దున పూట పొలాలకు వెళ్ళే వాళ్ళు ఆగి ముచ్చట్లు పెట్టి వాళ్ళు ఆ రోజు ఏమేమి పనులు చేద్దాం అనుకుంటున్నారో అవి మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు. అది ఇక్కడ నేను ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, నేను ఇట్లా బ్యాక్ యార్డ్లో వండుతుంటే మా పక్కింటి నేబర్ మైకిల్ వచ్చాడు మాట్లాడటానికి. మైకిల్ నేను సేమ్ యూనివర్సిటీలో పనిచేస్తాము. మైకిల్ ఏమో కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెప్తాడు, నేనేమో మాలిక్యులర్ బయాలజీ పాఠాలు చెప్తాను. How is the fall break going? Nanu rammanku Mike mom ochindi. How's the fall break going? So this stove, I remember I told you about it from India. Yeah, if the kids are interested, one day maybe in the weekend. Happy and now it's gonna It'll be something fun. Happy and now happy. ఈ మట్టి కుండలు కూడా అమెజాన్లో తీసుకున్నాను నేను. బాగుంటాయి అనిపించింది చూస్తే, కానీ అవి కోటెడ్ ఉన్నాయి కొంచెం. సో కడుగుతుంటే కొంచెం తెల్లగా అయినాయి. కోటింగ్ లేనివి కొనుక్కోవాలి ఈసారి. ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే చెప్పండి. పొయ్యి సెట్ చేయటము, పప్పు ఉడకటము, హార్వెస్ట్, క్లీనింగ్ అంతా 2 hours పట్టింది. పిల్లలతో చేయగలనా, అవసరమా చేయటం అని చాలా ఆలోచించాను. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాను, డేంజర్ నాన్న దగ్గరికి రాకండి అని. వాళ్ళు అక్కడక్కడే తిరిగారు, నేనేం చేస్తున్నానో అబ్జర్వ్ చేశారు, కానీ దగ్గరికి మాత్రం రాలేదు. సూర్య వాళ్ళ నాన్న రాగానే చెప్పాడు, అమ్మ బయట పప్పు వండుతుంది అని. ఇట్లా వండటం ట్రై చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా వండటం అస్సలు ప్రాక్టికల్ కాదు, కానీ మళ్ళీ చేస్తావా అని అడిగితే అఫ్కోర్స్ తప్పకుండా చేస్తాను అని చెప్తాను. ఈ రెసిపీ నేను ఫాల్ బ్రేక్లో చేశాను, అంటే అక్టోబర్లో. అప్పటికే చలి స్టార్ట్ అయింది. సో కొన్ని మొక్కలు లోపల పెట్టేశాను. ఇట్లా పప్పు గుత్తితో పప్పు మెదపటం మీకు గుర్తుందా? కుక్కర్లో వండిన పప్పుని ఇట్లా మెదపాల్సిన అవసరం అయితే ఉండట్లేదు ఈ మధ్య. ఇంకో కోర్ మెమరీ తాలింపు వేయటం. పప్పు ఉడుకుతున్నప్పుడు నల్లగా ఒక గరిట ఉండేది, దాంట్లో నూనె పోసి డైరెక్ట్గా మంటలో పెట్టేది మా నాన్నమ్మ. పైన పప్పు ఉడుకుతుంటే కింద ఈ తాలింపు చేసేది. కరివేపాకు వేసిన తర్వాత చిటపటలాడేటప్పుడు గరిట మంటలోంచి తీసి పైన పప్పులో కలిపేవాళ్ళు.
నా దగ్గర ఉన్న స్టవ్తో అట్లా చేయటం కుదరలేదు. ఎవరు ఎవరు శ్రద్ధ వల్ల ఏమవుతుంది? ఆ ఐరన్ గరిట నేను అమెజాన్ ఇండియాలో కొన్నాను. దాన్ని వాడి నేను ఎక్కడ చేయి కాల్చుకుంటానో అని మా మామగారు చెక్కపిడి వేయించారు దానికి. ఎందుకు ఏం కాల్ చేసి చెప్పాలి? వంట తర్వాత మా నాన్నమ్మ పొగ వాసన వచ్చేది, ఎందుకబ్బా అని అనుకునేదాన్ని. ఈ 2 గంటలు దీని ముందు కూర్చొని వంట చేసినందుకు నేను కూడా అచ్చం అదే వాసన వచ్చాను, నవ్వుకున్నాను అప్పుడు. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి అండ్ మీకున్న కోర్ మెమరీస్ షేర్ చేసుకోండి. నా వీడియోస్ లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను అడగకుండానే సబ్స్క్రైబ్ చేసినందుకు ఇంకో పెద్ద థ్యాంక్ యూ. Oh, I can't believe I actually did this. I'm so proud. Oh, main ingredients మర్చిపోయినా మీరు వేయాలి. ఫస్ట్ వేస్తున్నా. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, ఉడికింది. కుక్కర్ వస్తుంది యాక్చువల్లీ. నైస్. పర్ఫెక్ట్.